ఈ అసభ్య నృత్యాలు చాలా భారీ ఎత్తున మహిళలను ఎలా గౌరవించాలి, లేకపోతే సంస్కృతి ఇట్లాంటివన్నీ సనాతన సంస్కృతి ఇవన్నీ చెప్తున్న పరిస్థితుల్లో ఈ అశ్లీల నృత్యాలను చాలా విపరీతంగా అనుమతించడం, అందులో ఒక ప్రజాప్రతినిధి, ఆ ప్రజాప్రతినిధికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఆయన కూడా ఈ వస్త్రాభరణం లాంటి మాటలు మాట్లాడారు అని అందులో కనిపిస్తుంది. తర్వాత ఏం చెప్తారో మనకు తెలియదు. కానీ ఈ రెండు విషయాలు, ఒకటేమో దళితుల మీద దౌర్జన్యం అయితే, రెండోది విశృంఖలంగా జూదగొండితనాన్ని పెంచే దీన్ని సాగించటము, దానితోడు అశ్లీల నృత్యాలు చేయటము, వీటి మీద ప్రభుత్వ పెద్దలు పోలీసులు ఏం మాట్లాడరు. చాలా విషయాలు అంటే ఇవి కూడా ఆ పార్టీ అయితే వీళ్ళు, ఈ పార్టీ అయితే వాళ్ళు మాట్లాడడం. డ్యాన్సులు అంటే అబ్బటి రాంబాబు డ్యాన్స్ చేశాడు అనుకున్నాను, అది వేరే విషయం. అది ఇంకొక నాయకుడు రఘురామకృష్ణరాజు గారు డ్యాన్స్ చేశారనుకోండి, అది వేరే విషయం. అది కూడా ఏదో వాళ్ళు ప్రచారం కోసం అని అనుకోవచ్చు, లేకపోతే సరదా అనుకోవచ్చు. కానీ క్రమ పద్ధతిలో ఒక ఆర్గనైజ్డ్ అబ్సీనిటీని ఎందుకు ప్రోత్సహించారు, దీని మీద పోలీసులు ఎందుకు మాట్లాడలేదు, అలాగే ముఖ్యమైన నాయకులు, సంస్కృతి పరిరక్షకులు దీని మీద తప్పకుండా నోరు విప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ దౌర్జన్యం చేసి దాదాపు సామాజిక న్యాయం ఇట్లాంటివి మాట్లాడే చోట జరగడం చాలా అన్యాయం. దీని మీద కూడా ప్రభుత్వం నోరు విప్పాలి, చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగో ముఖ్యమంత్రి, తదుపరి నాయకుడు ఇక్కడ లేరు కాబట్టి ఉన్నవాళ్ళు ఎవరో అయినా అన్నీ చాలా రెగ్యులర్ టచ్లోనే ఉంటారు కదా. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ సంస్కృతి ఇవన్నీ జరిగిన దాని మీద ఏమని భావిస్తున్నారు? ఇప్పుడు వీళ్ళని చూసి రేపు ఇంకో సందర్భంలో వాళ్ళు పెడతారు, అప్పుడేమవుతుంది? సో ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. మహిళా సంఘాలు కూడా, హైదరాబాద్ వాళ్ళు కూడా ప్రకటన చేశారు, మీరు దీని మీద వీళ్ళ మీద చర్య తీసుకొని నిరూపించండి. మహిళల గురించి మీరు మాట్లాడతారు, మహిళలను గౌరవిస్తూ ఉంటారు, ప్రాచీన సంస్కృతి సనాతనం అనేవాళ్ళు ఎందుకు ఇంత అసహ్యకరమైన, ఇప్పుడు ఆ మాట్లాడిన శాసనసభ్యుడు కూడా ఆ సేనలో ఒక సైనికుడే, మరి ఆయన ఎందుకు మాట్లాడాడు? దీని గురించి పవన్ కళ్యాణ్ గారు మరి ఏమైనా స్పందిస్తారా మనం చూడాలి. అన్నిటికీ పవన్ కళ్యాణ్ అంటారంటే ఆయన సేనలో సభ్యుడు కాబట్టి అనాల్సి వస్తుంది, లేకపోతే ఆయన ఏమీ అనాల్సిన అవసరం ఏం లేదు. కానీ పైగా గోదావరి జిల్లాల్లో ఇట్లాంటివి ఎక్కువగా జరగటం, ఇప్పుడు కృష్ణా జిల్లాకు పాకటం చాలా అండి ఛాలెంజ్ అండి. మా గోటి పందాల్లో అని ఎన్ని సవాళ్ళు విసిరారు మీడియాలో, అస్సలు అదుపు లేకుండా పోయింది. దీనికి డబ్బులు ఇలా చూపిస్తున్నారండి, కట్టలు. మీకు బాగా తెలుసు కదా ఈ స్థానిక పరిస్థితులు. యా.